పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. ఇప్పుడా ఫైర్ మరోసారి రగిలిపోబోతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ చేస్తున్న కొత్త సినిమా రెమ్యూనరేషన్ చూసి ఎవరికైనా షాక్ తప్పదు. సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. కానీ పుష్ప సినిమాతో ఆయన కెరీర్నే రీడిఫైన్ చేశాడు. అంటే పుష్ప ముందు ఒక అర్జున్, పుష్ప తర్వాత మరో అర్జున్. పుష్ప 2 రిలీజ్ అయ్యాక ఇండియన్ బాక్సాఫీసులో రికార్డులు సృష్టించాయి. ఫస్ట్ డే నుంచే దుమ్మురేపి 290 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం మీద పుష్ప 2 దాదాపు 1800 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు కూడా దక్కింది. అంటే ఇప్పుడు బన్నీ ఓ స్టార్ కాదు, ఓ బ్రాండ్. ఫ్యాన్స్ చెప్తున్నారు పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఇప్పుడు ఈ స్టార్ కొత్త జోన్లోకి అడుగుపెడుతున్నాడు. సౌత్ సక్సెస్ మిషన్ అట్లీ కుమార్తో బన్నీ జతకడుతున్నాడు. వర్కింగ్ టైటిల్ ఏఏ 22X6. ఇక హీరోయిన్ ఎవరో తెలుసా? బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోన్. ఈ మాస్ కాంబినేషన్ ప్రకటించిన నాటినుంచే సోషల్ మీడియాలో బజ్ పీక్లో ఉంది. ప్రొడక్షన్ కూడా చిన్నది కాదు. సన్ పిక్చర్స్ అనే భారీ బ్యానర్ సినిమాను సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ గురించి వినగానే షాక్ అవుతారు. దాదాపు 700 కోట్లు. వాటిలో గ్రాఫిక్స్కే 250 కోట్లు. మిగతా ప్రొడక్షన్ టెక్నికల్ రెమ్యూనరేషన్స్ మరో 250 కోట్లు. కానీ అసలైన హైలైట్ అల్లు అర్జున్ తీసుకోబోతున్న పారితోషికం. ఇండస్ట్రీ టాక్ ప్రకారం పుష్ప 2 సక్సెస్ తర్వాత బన్నీ మార్కెట్ దూసుకెళ్లింది. ఇప్పుడు అట్లీ మూవీ కోసం 175 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. అంటే ఏమిటంటే ఇండియన్ సినీ హిస్టరీలో అల్లు అర్జున్ కూడా హైయెస్ట్ పేడ్ హీరోల లిస్ట్లోకి ఎంటర్ అవుతున్నాడు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రజనీకాంత్, ప్రభాస్ లెవెల్లో ఇప్పుడు బన్నీ కూడా. సోషల్ మీడియాలో అభిమానులు సాలిడ్ గా రియాక్ట్ అవుతున్నారు. బన్నీ లెవెల్ అనేది వేరే రేంజ్ బ్రా. 175 కోట్లు అంటే బన్నీకి సూట్ అయ్యే నెంబర్. అట్లీ ప్లస్ అర్జున్ = డిజాస్టర్ కాదు, డైనమైట్. ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ రాకపోయినా ఈ వార్త ఒక్కటే అభిమానుల్లో మరో హైప్ వేవ్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప కాదు, పుష్ప 3.0 లెవెలప్ వర్షన్. ఇక ఈ అట్లీ కాంబినేషన్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. కానీ ఒక విషయం ఖాయం, ఇండియన్ సినిమా రికార్డ్స్ మళ్లీ రీరైటింగ్లోకి వెళుతున్నాయి. అల్లు అర్జున్ 175 కోట్లు తీసుకుంటున్నాడు అంటే ఇది కేవలం రెమ్యూనరేషన్ కాదు, ఇది రెస్పెక్ట్. ఇక అట్లీతో బన్నీ ఏమి మ్యాజిక్ చేయబోతున్నాడో చూద్దాం.